ఈ మూవీ తర్వాత టైగర్ హరిచంద్ర ప్రసాద్ తర్వాత నెక్స్ట్ ఏం తీశారు సార్? సూర్యం ఫస్ట్ మూవీ విష్ణుది, రెండో సినిమా. యాక్చువల్లీ ఇది ఫస్ట్ మూవీ అంటే హిట్ అయింది, ఓడియన్ డిలక్స్ లో రిలీజ్ అయింది కదా. అవునండి, ఆర్టీసీ క్రాస్ రోడ్. విష్ణుకి ఫస్ట్ హిట్ సినిమా ఇదే, అందుకే ఫస్ట్ మూవీ సినిమా లాగా ఉంటది. విష్ణు అన్న సినిమాని మర్చిపోయారు జనాలు, అందరూ సూర్యమే ఫస్ట్ మదర్ సెంటిమెంట్ మూవీ. అవునండి, మళ్ళీ మీరు సింహరాశి తర్వాత సూర్యంకి మళ్ళీ మదర్ సెంటిమెంట్ కి వచ్చారు. అవును, అంటే మళ్ళీ మదర్ సెంటిమెంటే ఎందుకు తీయాలనిపించింది? అది కూడా ఒక డెబ్యూ, అంటే ఒక సినిమా ఆల్రెడీ విడుదలై ఫ్లాప్ అయినా కూడా సక్సెస్ కొట్టాలి కదా. అవునండి, ఆ సెంటిమెంట్ ఎందుకు వర్కౌట్ అయితే అనిపించింది మీకు? అది ఎందుకంటే జనరల్ గా నేను బాగా మదర్ నమ్ముతా, అమ్మని నమ్ముతాను. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఎవరినైనా స్కిట్సైజ్ చేస్తారు, కానీ అమ్మని చేయరు. అవును, అమ్మకి రెస్పెక్ట్ ఇస్తారు, అమ్మని గౌరవిస్తారు. అది మదర్, అమ్మ ఎవరికైనా అమ్మే అంటారు కదా. అవునండి, అది నేను బాగా నమ్ముతా. అందుకని ఏం చేసేవాడిని అంటే, ఈ విష్ణుకి హిట్ లేదు, ఫస్ట్ సినిమా హిట్ అయింది, బట్ అమ్మ సెంటిమెంట్ పెడితే ఇతనికి ప్లస్ అయ్యిద్ది అని చెప్పి అలాంటి జోనర్ ఎన్నుకొని దాంట్లో మదర్ సెంటిమెంట్ పెట్టి లవ్ స్టోరీ అది, బట్ ఆ సీన్ చేసేవాడిని. దాంట్లో ఒక్కోసారి ఆ విష్ణు చెప్పిన డైలాగ్ కామెంట్ చేసేవాళ్ళు మదర్ గురించి మాట్లాడేటప్పుడు, బట్ అయినా చూశారు ఆ సినిమాని. అట్లాగా కొన్ని దైవాన్ని అమ్మని అట్లా నమ్ముతా నేను. ఇతను సక్సెస్ ఇవ్వాలి, కొట్టాలంటే మాత్రం అమ్మో దేవుడు వస్తారు కథలోకి, అట్లా సెట్ చేసుకునేవాడిని. మోహన్ బాబు గారు విష్ణు రెండో మూవీ సూర్యంకి మిమ్మల్ని ఎందుకు సెట్ చేసుకున్నారు సార్? ఎందుకంటే నేను వాళ్ళు విష్ణు చేసే టైంలో మోహన్ బాబు గారిని కలిశాను. కలిశాక విష్ణు బాగున్నాడు అని చెప్పేసి కలిస్తే, సముద్ర గారు అయితే రెండో సినిమా మనం చేద్దాం, మీరే చేద్దరు కానీ ఇప్పుడు షాజీ కైలాష్ చేస్తున్నాడు, నీ టేకింగ్ కూడా బాగుంటుందని నేను విన్నాను, నీ సినిమాలు చూశాను, బ్రహ్మాండంగా ఉన్నాయి అవి, సింహరాశి కానీ శివరామరాజు కానీ, తప్పకుండా చేద్దాం అని చెప్పి అట్లా ఫిక్స్ చేసి, మోహన్ బాబు గారు కూడా మాట ఇచ్చి ఫిక్స్ అంటే ఫిక్స్, ఇంకా అది మంచి చెడ్డ ఆలోచించరు, ఆయన ఫిక్స్ అయిపోతాడు. మీరు ఒకటి గమనించారా సార్ మోహన్ బాబు గారిలో, ఆయన పెద్ద స్టార్ డైరెక్టర్లతోటి, అంటే వాళ్ళ బాబుని స్టార్ డైరెక్టర్లతోటి ఇంట్రడ్యూస్ చేయలేదు. అవును, ఇండస్ట్రీ ఇట్టి కొట్టిన వాళ్ళతో ఇంట్రడక్షన్ చేయలేదు. ఫస్ట్ సినిమా అయినా సెకండ్ సినిమా అయినా, తర్వాత వస్తున్న కొద్ది కూడా మనసుతో అయినా విష్ణుతో అయినా అలా. అంటే మీకు ఎప్పుడు అనిపించలేదా మీరు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు డైరెక్టర్? మోహన్ బాబు గారు కొంతమంది హీరోలు ఎలా ఆలోచన చేస్తారంటే అండి, ప్రజెంట్ ఎవరు సక్సెస్ లో ఉన్నారు, ప్రజెంట్ ఎవరు సక్సెస్ లో ఉంటే వాళ్ళకే పెద్ద పెట్టేస్తారు. సీనియర్ డైరెక్టర్స్ కదా వీళ్ళు, ఓల్డ్ అయ్యారులే వీళ్ళు వద్దులే అని పక్కకి వెళ్ళిపోతుంటారు. అది రాంగ్. సీనియర్ ఎప్పుడు సీనియరే. సీనియర్ ఏంటంటే చేసిన అనుభవం కానీ కొన్ని బాగా వర్కౌట్ అవుతాయి. బట్ ఏంటంటే ఇండస్ట్రీలో ఇప్పుడు సక్సెస్ ఇస్తే ఇతను ఇంపార్టెంట్, ఇతను ఎక్కించేయండి అంటారనమాట. సక్సెస్ అలా పనిచేస్తారు, సక్సెస్ వెనక పరిగెడతారు. సో అట్లాగా షాజీ కైలాస్ అని ఆయన మలయాళంలో నంబర్ 1 డైరెక్టర్ అప్పుడు వరుస పడుతున్నాడు సార్. విష్ణు మూవీకి అది కూడా ఒక మైనస్ పాయింట్, అంటే షాజీ కైలాస్ ఎవరికి తెలియదు, మలయాళం తీసుకొచ్చి మలయాళం అతను. అవును. సో అందువల్ల అది ఫ్లాప్ అయ్యేసరికి ఇక నన్ను మాట ఇచ్చున్నారుగా, నేను సక్సెస్ లో ఉన్నాను, టక్మన్ నా ప్రాజెక్ట్ ఎక్కేసింది. ఎప్పుడైనా మీకు అనిపించలేదా సార్ మీ దర్శకత్వ శైలి మోహన్ బాబు గారి సినిమాల శైలి సేమ్ ఒకేలాగా ఉంటాయి? అంటే రాయలసీమ రామణ చౌదరి గాని, పెద్దరాయుడు గాని, కొన్ని సినిమాలు మీది శివరామరాజు కానివ్వండి, మిగతా సినిమాలు సింహరాశి కానివ్వండి, ఆయన కొంచెం మ్యాచ్ అవుతాయి. మరి ఆయనతో ఎందుకు సినిమా చేయలేదు మీరు? జనరల్ గా ఏంటంటే అండి, నేను సెలెక్ట్ చేసుకునే సబ్జెక్ట్లే బిగ్ స్కేల్ పెద్దది, స్పాన్ ఎక్కువ ఉంటుంది సినిమా. మోహన్ బాబు గారు అప్పుడు స్టార్ హీరో కాబట్టి ఆయన చేసిన డైరెక్టర్స్ రాఘవేంద్రరావు గారు, బి గోపాల్ గారు, ముత్యాల సుబ్బయ్య గారు, వీళ్ళందరూ కూడా స్పాన్ సినిమాలే చేశారు. సో ఆ కోవలో ఉండేవి. బట్ అట్లాగా నా సినిమా సెలక్షన్ కూడా ఏంటంటే స్పాన్, చిన్నోడు కానీ పెద్దోడు కానీ ఎవరితోటైనా నాకు స్పానే, సినిమా పెద్దగానే ఉంటుంది. సో అలా తీస్తా నేను. అందుకని ఆ విధంగా ఉండేది. ఆ సినిమాలో మోహన్ బాబు గారిని కూడా, సార్ మీరు ఎప్పుడు చేస్తారో తెలియదు, మళ్ళీ మనం ఎప్పుడు చేస్తామో తెలియదు, మీరు ఏదన్నా ఒక బిట్ యాక్ట్ చేద్దాం సార్ ఈ సినిమాలు అంటే, ఇదేంట అన్నాడు. లేదు మీరు చేయాలి అంటే, అట్టయితే ఒక సాంగ్ లో చేస్తాం విష్ణు నేను, తండ్రి కొడుకుని ఫస్ట్ కలిపిన డైరెక్టర్ నువ్వేనయ్యా అని చెప్పి మోహన్ బాబు గారు సూర్యన్ సినిమాలో ఒక సాంగ్ లో యాక్ట్ చేశారు. ఇద్దరు కలిసి డాన్స్ చేయటం చేశారు. చేసినంతసేపు ఆయనతో
వెరీ హ్యాపీ వర్క్ చేయటం కానీ ఆ సీనియారిటీ. ఎప్పుడు సీనియర్స్తో చేసినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు బాగా పనికొస్తుంది. పనికొస్తుంది. పైగా మోహన్ బాబు గారి బ్యానర్లో డైరెక్షన్ చేయటం చాలా ఈజీ, చాలా హ్యాపీ. ఎందుకు హ్యాపీ, చాలా ఈజీ అంటే మోహన్ బాబు గారి పేరు చెప్తే ఆర్టిస్టులు టయానికి వచ్చి ఉంటారు, మన పని మనం చేసుకెళ్ళటం, అన్నీ రెడీగా ఉంటాయి. అందువల్ల హ్యాపీ అనమాట. వర్క్ చేసుకోవటానికి, వర్క్ని ఫినిష్ చేయడానికి, సినిమా టైం స్టార్ట్ అయ్యి టయానికి అయిపోవటానికి కానీ ఇవన్నీ చాలా హ్యాపీ అనమాట. ఫస్ట్ కాపీ చూసి ఏమన్నారు సార్ మోహన్ బాబు, సూర్య ఫస్ట్ కాపీ చూసి? చాలా హ్యాపీ సార్. వాళ్ళందరూ మంచు మనోజ్ కానీ, మోహన్ బాబు గారు కానీ, మంచు లక్ష్మి కానీ వీళ్ళందరూ చూసి చాలా బాగుంది, విష్ణు క్యారెక్టరైజేషన్ బాగా చేశారు సార్ అని చెప్పేసి. మంచి క్యారెక్టరైజేషన్ బాగుంటది విష్ణుది ఆ సినిమాలో. సెలీనా జైట్లీని ఎందుకు తీసుకున్నారు సార్, బాలీవుడ్ హీరోయిన్? సెలీనా జైట్లీ ఏంటంటే అప్పుడు మిస్ ఇండియాకి వచ్చింది అమ్మాయి, అందుకని అమ్మాయిని తీసుకోవడం జరిగింది. సెలీనా జైట్లీ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది.